జగన్ ఈసారి వరుస కార్యక్రమాలు. ఒకటి, తను గుంటూరుకి అంబటి రాంబాబు పరామర్శకి వెళ్ళడం. రెండోది వచ్చేటప్పటికి జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి. అక్కడ ఏది ఆ ఇళ్ల మీద జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ క్యాడర్ అంతా మొబలైజ్ అవుతుంది. మన తెలుగుదేశం క్యాడర్ అంతా మొబలైజ్ అయ్యి వాళ్ళ ఇళ్ళని మీద దాడి చేశారు. ఇప్పుడు ఇది ప్రశాంతంగా జరగనిస్తారా? ఎందుకంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారు, చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది అంటే, ఆ రోజున దాడులకు పురికొల్పారు అంటే పెద్ద పెద్ద హోర్డింగ్లు పోస్టర్లు పెట్టి మరి దాడులకు పురికొల్పిందే కదా. అవి తీయడానికి వైసీపీ వాళ్ళు వస్తారు, అప్పుడు కొట్టండి అనినే కదా. కర్రలు రాడ్లు పట్టుకుని నుంచున్నది ఎవరు? వచ్చిన తర్వాత రెండ్రేళ్ళం కొడకల్లారా అని తిట్టింది ఎవరు? దానికి ప్రతిగా మాట్లాడినందుకే అంబటి రాంబాబుని కొట్టారు. జోగి రమేష్ అట్లాంటి మాట కూడా మాట్లాడలేదు, కానీ అతనింటి మీదన దాడి చేశారు. ఓవరాల్గా ఇది ప్రస్తుతం జరిగినటువంటి. ఇప్పుడు జగన్ ఆ ఇద్దరి ఇళ్ళకి, అంబటి రాంబాబు ఇంటికి, ఇటు జోగి రమేష్ ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాతన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పినటువంటిది, నేను చంద్రబాబుని అడిగాకే ఆ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు అన్నటువంటిది, దాని మీద నబ్బెబ్బే అనేది కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేసి మొదట, ఆ తర్వాత అట్లా కాదు అది అసలు పనికిరాదు అంటూ చివరికి ఆయన చెప్పినటువంటి దాన్ని, రేవంత్ రెడ్డి చెప్పిన దాన్నే ఓకే చేసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఇప్పుడు చలో రాయలసీమ లిఫ్ట్ అన్నటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసింది. తద్వారా జగన్ వెళ్ళబోతున్నాడు. జగన్ వెళ్ళే చోటకి ఆటోమేటిక్గా జనం వస్తారు. మరి ఆ జనాల్ని కంట్రోల్ చేస్తారా, లేదా ఆపోజిట్ యాజిటేషన్ చేస్తారా? అంబటి రాంబాబు జోగి రమేష్ల ఇంటి దగ్గర జగన్కు వ్యతిరేకంగా, అలాగే రాయలసీమ లిఫ్ట్ దగ్గర ఓ రకంగా రోడ్డు ఎక్కుతున్న జగన్ ఆటోమేటిక్గా తన సత్తా చూపెట్టడానికి అతను అడగక్కర్లేదు, వచ్చేస్తారు క్యాడర్. ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? కవ్విస్తుందా లేకపోతే కార్యక్రమాన్ని కొనసాగనిస్తుందా? చూడాలి.